ఇప్పుడు నీకు ఇది కష్టంగా అనిపిస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోవచ్చు. కష్టంగా ఉంటే వెళ్ళిపో మరి. ఓహో, అదన్నమాట నీ నిర్ణయం. నేను నిజంగా వెళ్ళిపోయాను అనుకో. పోతే పోవే. ఇలా మీలో మీరు గొడవ పడకండి. ఇన్ఫర్టిలిటీ అనేది రేర్లీ 1% ఫాల్ట్. చాలా కపుల్స్ వాళ్ళ రిపోర్ట్స్ నా దగ్గరికి తీసుకుని వచ్చి, మేడం నా రిపోర్ట్స్ నార్మల్ ఉందా, లేక నాలో ఏమైనా ప్రాబ్లం ఉందా, లేక నా పార్ట్నర్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతుంటారు. మనం రిపోర్ట్స్ చూసినప్పుడు ఓవరాల్గా అవి అన్ని నార్మల్గా ఉన్నా చిన్ని చిన్ని ఫ్యాక్టర్స్ లైక్ విటమిన్ డెఫిషియన్సీస్ కానీ, స్లీప్ కానీ, ఓవరాల్ స్ట్రెస్ కానీ, ఇవన్నీ కాకుండా ఇమ్యూన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ మనకి బేసిక్ రెగ్యులర్ టెస్ట్లో తెలియడం చాలా కష్టం. స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్, ఇవి రెండు కూడా ఇన్ఫర్టిలిటీకి కారణం కావచ్చు. సో మీలో మీరు టామ్ అండ్ జెర్రీలా కొట్లాడకుండా ఒక అండర్స్టాండింగ్ తెచ్చుకుని ఇమ్యూన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి రూల్ అవుట్ చేసుకుని కనుక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినట్లయితే రిజల్ట్స్ పాజిటివ్గా ఉండొచ్చు.